అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాం. 800 జీతం దగ్గర నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఉండేది 36 మంది స్టాఫ్ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నాం. ప్రతి నెల కూడా మాకు జీతాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన జీతం కూడా 10,000 ఇస్తున్నారు. జీవో ప్రకారం జీతాలు ఇవ్వమంటే కోర్టు కూడా వెళ్ళామండి. అక్కడ ధర్నాలు కూడా చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు శానిటేషన్ అంటే అనేక మంది రోగుల కింద మేము సేవ చేస్తున్నామండి. రోగుల కింద సేవ చేసిన అధికారులు కూడా పట్టించుకోలేదు. మినిస్టర్లైనా, సీఎంలైనా, ఇక అధికారులు, సూపరింటెండెంట్ అయినా ఎవరు కూడా మాకు పట్టించుకోలేదు. మీ కాంట్రాక్ట్కి వెళ్ళి మాట్లాడమని అంటున్నారండి. పని చేయలేకపోతే పని ఒత్తిడి భారం మాకు చెప్తున్నారండి. 2-3 చేయవలసిన పనులు ఒక్కొక్కరు చేయిస్తున్నారండి. అక్కడ కాంట్రాక్ట్ చేస్తే చేయాలి మానేండి అన్నట్లు మాట్లాడుతున్నారండి. పిఓపి, విఎస్సి కూడా ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వటం లేదండి. తదుపరి స్టాఫ్ కూడా పెంచాలండి. ఒకప్పుడు అయితే 100 పడకలు ఉండేది, తర్వాత 250 పడకలు ఉంది. ఇప్పుడు 350 పడకలు అయినా అదే స్టాఫ్తో మాకు ఒత్తిడి చేసి పనులు చేయిస్తున్నారు. ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి అన్నట్లు మాట్లాడుతున్నారండి. అందువల్ల మీరందరూ కూడా, అధికారులు కూడా అందరూ కలిసి ఈ యొక్క ఎన్టీఆర్ హాస్పిటల్కి వచ్చి మా పరిస్థితులు ఏంటి, మా పద్ధతులు ఏంటి ఒకసారి కనుక్కొని మాకు జీవో ప్రకారంగా జీతాలు ఇప్పించమని కోరుచున్నాం. మరలా ప్రతి నెల జీతాలు ఇవ్వకపోవడం వల్ల పేషెంట్ ఇచ్చిన 10-20 అడుక్కొని మేము కాలక్షేపం జరపడం జరుగుతుందండి. ఇది మాత్రం మాలో తప్పు ఉండి మమ్మల్ని క్షమించండి. 4 నెలల నుంచి మా జీతం లేదు. 5వ నెల కూడా ఎంటర్ అయిపోయింది. మాకు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు డైలీ అంత దూరం నుంచి రాబోయేటప్పుడు రోజుకో 50 రూపాయలు పట్టుకోవచ్చు. అంతేకాకుండా బియ్యం కొనుక్కోవడానికి కూడా కిరాణా కొట్టుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 6 పడిపోయి కరెంట్ బకాయిలు కూడా కట్టుకోలేకపోతున్నాం. నాకు చిన్న బండి ఉంది. ఆ బండి తలకి ఈఎంఐగా కూడా 4 నెలల నుంచి నేను కట్టుకోలేకపోయాను. దాని కారణంగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి 26 మంది 26 మంది చాలా హీనా వ్యవస్థలోనే ఉన్నారు. దాంతోపాటు పట్టించుకునే ఆదరణ లేకుండా అయిపోయింది. దాంతోపాటు ఇంటికి వెళ్ళడానికి కూడా సిగ్గేస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది కదా. 4 నెలల నుంచి మీకు జీతాలు ఇవ్వలేదా అని అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అక్కడికి కిరాణా షాపులకి, కాయగూరల కొట్టోళ్ళకి, వాళ్ళకి కూడా 20,000 రూపాయలు చొప్పున మేము అప్పులు అయిపోయాం. దాంతోపాటు డైలీ ఇంట్రెస్ట్ మేము తెచ్చుకోలేకపోతున్నాం. దాంతోపాటు వడ్డీలు అన్నీ పెరిగిపోయాయి. దాని కారణంగా ఆర్థిక ఇబ్బంది వల్ల మా స్నేహితులందరినీ కూడా, మా కొలీగ్స్ అంతా కూడా చాలా సతమతం అవుతున్నారు. నాతో పాటు మా శానిటేషన్ వర్కర్లు కూడా వాళ్ళకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. పాపం రెక్కాడితే డొక్కాడు లేని పరిస్థితి. డైలీ లేబర్ ఇంకా నయం మాకంటే అనిపించి చాలా హీనా వ్యవస్థలో ఉన్నాము. దయచేసి శ్రీవారు మా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.